వెల్కమ్ టు టీవీ9. నేను లుంబిని పూచల. ప్రజెంట్ మన మహేశ్వరంలో ఉన్నాము. అక్షత ఇన్ఫ్రా ఈ పేరు వినే ఉంటారు కదా. ఆల్రెడీ 20+ ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు కంప్లీట్ చేశారు అండ్ 90 ఏకర్స్లో ఒక మెగా ప్రాజెక్ట్ అయితే వీళ్ళు చేపట్టబోతున్నారనమాట. ఇంతకీ దాని ఇంపార్టెన్స్ ఏంది, సిగ్నిఫికెన్స్ ఏంది వారి మాటల్లోనే తెలుసుకుందాం. మనతో పాటు అక్షత ఇన్ఫ్రా ప్రెసిడెంట్ రమేష్ గారు ఉన్నారు, అలాగే డైరెక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. సో వీరు మనకు కావాల్సిన డీటెయిల్స్ అని ఇవ్వబోతున్నారు. హలో మేడం, ఎలా ఉన్నారు? బాగున్నామండి. హలో సార్. నమస్తే అండి. సో ఫస్ట్ అక్షత ఇన్ఫ్రా అనగానే చాలా విన్నాము దీని గురించి. సో ప్రాజెక్ట్ అనేది 90 ఏకర్స్లో కొత్తగా మెగా ప్రాజెక్ట్ రాబోతుంది. సో దాని గురించి ఏం చెప్తారు ఫస్ట్గా? మహేశ్వరంలో ఆల్మోస్ట్ 11 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నామండి. ఓన్లీ మహేశ్వరంలో. మీరు అన్న 20 ప్రాజెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ మనం సిటీలో అన్ని ప్లేసుల్లో కలుపుకొని 20 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం కొత్తగా 2 ప్రాజెక్టులు మనం మహేశ్వరం లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఒకటి 90 ఏకర్స్, ఒకటి వచ్చేసి 13+ ఏకర్స్ అండి. 90 ఏకర్స్ ఆల్మోస్ట్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సెకండ్ ప్రాజెక్ట్ కూడా కొంచెం లీగాలిటీ చెక్ చేసుకుంటున్నాము. అది అవగానే ఇమీడియట్గా ఆ ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఈ 2 ప్రాజెక్టుల విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చేసిన అన్ని ప్రాజెక్ట్స్ ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ కిందే చేసామండి. ఇప్పుడు చేయబోయే 2 ప్రాజెక్టులు కూడాను విత్ కన్స్ట్రక్షన్ కూడా టేకప్ చేయబోతున్నామండి. కంప్లీట్లీ విల్లా ప్రాజెక్టులు చేస్తున్నాము. డెవలప్మెంట్స్ కంప్లీట్ కాగానే విల్లాస్ కన్స్ట్రక్షన్ అనేది ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతాయండి. అందువల్ల ఎవరైనా కూడా మహేశ్వరంలో ఒక మంచి లొకేషన్లో ఒక మంచి విల్లా కట్టుకుని పీస్ఫుల్ ప్లేస్లో ఉండాలనుకుంటే మాత్రం మన అక్షత ప్రాజెక్ట్స్ మాత్రం డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చండి. సో మీరు ప్రాపర్గా ఈ ప్లేస్ చూస్ చేసుకోవడానికి హైలైట్స్ ఏంటి అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి మ్యామ్? రీసెంట్గా మనం మహేశ్వరం గురించి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ చూస్తున్నారు. డెవలప్మెంట్స్ ఎలా వస్తున్నాయి, లైక్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. రీసెంట్గా మనకి మహేశ్వరంని బేస్ చేసుకుని సరౌండింగ్ కొన్ని విలేజెస్ని అటాచ్ చేస్తూ గ్రేటర్ మున్సిపాలిటీ కింద కూడా అనౌన్స్ చేశారు. సో అదొకటే కాకుండా మనకి సరౌండింగ్లో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అవ్వడం, ఎయిర్పోర్ట్ దగ్గర అవ్వడం, అలాగే రీసెంట్గా మీరు వినే ఉంటారు స్కిల్ యూనివర్సిటీ అని, ఏఐసిటీ 4th సిటీ అని. సో మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇది కాకుండా ఈ 3 సిటీస్ కాకుండా మహేశ్వరం ఈ బేస్ మీద 4th సిటీగా డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో ఇదంతా కూడా మనకి మహేశ్వరానికి దగ్గరలో నియర్ బై డెవలప్ అవుతుంది. దాని బేస్ మీద కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అలాగే ఎగ్జిస్టింగ్ ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ కానివ్వండి, రాబోతున్న మన స్మార్ట్ సిటీ, మై హోమ్ స్మార్ట్ సిటీ, ఈ సరౌండింగ్ అంతా ఏంటంటే ఎంప్లాయ్మెంట్తో పాటు రెసిడెన్స్ కూడా గ్రోత్ అవుతుంది. కాబట్టి మేము పర్టికులర్గా ఈ మహేశ్వరం లొకేషన్లో ఇన్ని వెంచర్స్ వేయడానికి చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇది. అంటే ఇన్వెస్ట్ చేసే కస్టమర్స్కి షార్ట్ టర్మ్లో హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే. ఆ బేస్ మీద క్లయింట్స్కి ఏం కావాలి, ఏ లొకేషన్లో పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది హై రిటర్న్స్ వస్తాయి అనే బేస్ మీద ఈ లొకేషన్లోనే ఎక్కువ ప్రాజెక్ట్స్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అనమాట. పర్మిషన్స్ గురించి అండ్ అప్రూవల్స్ గురించి మాట్లాడితే మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఎలాంటి అప్రూవల్స్ అండ్ ఉన్నాయి ల్యాండ్కి? ఆల్మోస్ట్ మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను హెచ్ఎండి అప్రూవల్సేనండి. ప్రతి ప్రాజెక్ట్కి కూడాను హెచ్ఎండి అప్రూవల్తో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ మనం ఎవ్రీ ప్రాజెక్ట్కి ఉంటుందండి. ఎక్కడ కూడా కస్టమర్ ఇబ్బంది పడే పరిస్థితి అస్సలు రానివ్వం మనం. ఎందుకంటే హెచ్ఎండి అప్రూవల్ అంటేనే 90% ప్రతి పర్సన్కి కూడా ఒక బిలీఫ్ ఉంటుందండి. దాంతోపాటు బ్యాంకు లోన్కి వెళ్తున్నామంటే వీళ్ళని మించి బ్యాంకు వాళ్ళు చెకింగ్ అనేది ఇంకెక్కువ ఉంటుంది. లీగాలిటీ పరంగా మనం చూసుకుంటే ఇంక ఏ కస్టమర్ అయినా కూడా ఇది లీగల్ బాగుందా లేదని చెక్ చేసుకునే అవసరం ఉండదండి. వీళ్ళిద్దరు కనుక అప్రోచ్ అయ్యి ఉన్నారు అని అంటే బ్లైండ్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రావనే 100% ప్రతి వాళ్ళు నమ్ముతారు. అది కరెక్ట్ కూడా. అలాగే ఇంకోటి ఏంటంటే మన అక్షత కంపెనీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, సపోజ్ మనం ఎంత లీగాలిటీ చెక్ చేసినా, హెచ్ఎండి వాళ్ళు చెక్ చేసినా, బ్యాంక్ వాళ్ళు చెక్ చేసినా, ఏదో చిన్న చిన్న కొంతమంది కావాలని చేసేవి కొన్ని ఏదో లీగల్ ఇష్యూస్ ఏవో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎలాంటి విషయాలు క్రియేట్ చేసినా, ఎవరైనా చేసినా కూడా దానికి 100% బాధ్యత మన కంపెనీ తీసుకుంటుంది. మన దగ్గర కొనుక్కున్న ఏ కస్టమర్కి కూడాను వాళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్ చేసుకున్న సింగిల్ రూపీ కూడా లాస్ కాకుండా చూడటానికి మన కంపెనీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందండి. అంతే తప్ప మేము డెవలప్ చేసాము, మీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, బ్యాంకులో ఇప్పించాము, అన్నీ అయిపోయినాయి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది తెలిసో తెలియకో వాళ్ళు చేసేవాళ్ళు కరెక్ట్ రీజన్స్ అయి ఉండొచ్చు, రీజన్ లేకపోయి ఉండొచ్చు. కొన్ని మనం చాలా చూస్తూ ఉంటామండి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా 100% మన కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మన ప్రతి కస్టమర్కి మాత్రం ప్రొటెక్షన్ ఇస్తామండి.
పర్ఫెక్ట్ సార్. సింగిల్ రూపీ కూడా లాస్ అయ్యే పరిస్థితి అయితే మనం రానివ్వం. అదే అంటే జనరలీ ఎంతో కష్టపడి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటారు. అంటే ఈ భరోసా కోసమే జనరలీ వెయిట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్ కూడా, జనరలీ కొనుక్కునే వాళ్ళు కూడా. అయితే మీరు ఇంత భరోసా ఇవ్వడానికి ఇన్ని సంవత్సరాలుగా ఒకటి అనేది ఉంటుంది కదా, ఒక సక్సెస్ ఫార్ములా కానీ సక్సెస్ సీక్రెట్ కానీ. సో అందరికీ రీచ్ అవ్వడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు రీచ్ అయ్యారు, సో దాని గురించి ఏమంటారు? అంటే మా ఎక్స్పీరియన్సేనండి. పర్టికులర్గా మేము మ్యాక్సిమం 25 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నామండి. 25 ఇయర్స్ నుంచి ఎన్నో వెంచర్లు జీపీ లేఅవుట్లు చేసాము, అప్రూవల్స్ లేని చేసాము. వాటిలన్నిటిలో కస్టమర్స్ ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎక్కడ ఇబ్బంది పడ్డారు, పాపం వాళ్ళు కష్టార్జితం ఎలా లాస్ అయ్యారు, ఇవన్నీ చాలా చూసుకుంటూ వచ్చాం. మేము మిస్టేక్ చేయలేదనే అంటలా. స్టార్టప్లో మేము కూడా 20 ఇయర్స్ బ్యాక్ చాలా మిస్టేక్స్, మేము చేసిన ప్రాజెక్టులో కొన్ని ప్రాబ్లమ్స్ రావటం, ఆ కస్టమర్స్కి ఆ ల్యాండ్ కూడా రీచ్ అవ్వకపోవడం, ఇలాంటివన్నీ చూసాం. అవి చూసాము కాబట్టి మళ్ళీ ఫర్దర్గా మన లైఫ్లో ఎప్పుడు కూడా అలాంటి మిస్టేక్ చేయొద్దు. ఏ కస్టమర్ కూడా మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడొద్దనే అవన్నీ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఇప్పుడు మనం చేసే ప్రతి ఇంప్లిమెంటేషన్ కూడాను మా ఎక్స్పీరియన్స్తో పాటు వచ్చింది కాబట్టి ఏ కస్టమర్కి ఇబ్బంది రాకుండా ఏం చేస్తే బాగుంటుందని పర్టికులర్గా ఆలోచించి ప్రతి విషయంలో పిన్ టు పిన్ జాగ్రత్తలు తీసుకుంటామండి. సో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో కొనే వాళ్ళు కూడా ఫస్ట్ నుండి కొనాలి అని అనుకున్నప్పటి నుండి చాలా జాగ్రత్తలు ఫాలో అవుతూ ఉంటారు. సో ఒక మిడిల్ క్లాస్ మెన్ కొనాలి ల్యాండ్ అనుకుంటే ఫస్ట్ నుండి వాళ్ళు ఎలాంటి ఫాలో అవ్వాలి, అండ్ అక్షిత ప్రాజెక్ట్ని వాళ్ళు చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అండ్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మీరు చెప్పండి మ్యామ్. క్లయింట్స్ ఏ రకంగా ఆలోచిస్తారు ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఆ విధంగా మేము అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ వాళ్ళకి సెక్యూరిటీ మెయిన్. ల్యాండ్ ఈ బిజీ లైఫ్లో ల్యాండ్ కొనుక్కుంటారు, రెగ్యులర్గా వెళ్ళి చూసుకుని అంత సిచ్యువేషన్ ఎవరికి ఉండదు. కాబట్టి సెక్యూరిటీ మెయిన్. దానికి ప్రకారం లీగల్గా కానివ్వండి, మెయింటెనెన్స్లు కానివ్వండి, ఇవన్నీ ప్రాపర్గా మనం ఇచ్చినప్పుడే లొకేషన్ అనేది క్లయింట్ డెవలప్ అవుతున్న దాన్ని బట్టి చూస్ చేసుకుంటారు. మనం పర్టికులర్గా పర్సనల్గా ఒక వెంచర్ చేస్తున్నామన్నప్పుడు ఇవన్నీ కూడా మేము కీన్ అబ్జర్వేషన్ చేసుకుని దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటాము. సో మన అక్షితాలో మేజర్ ఏంటంటే ఫస్ట్ అప్రూవల్స్ దగ్గర నుంచి మెయింటెనెన్స్, డెవలప్మెంట్స్, రీసేలు, బ్యాంక్ లోన్స్ సార్ చెప్పినట్టు ఇవన్నీ కూడా ప్రాపర్గా క్లయింట్స్కి అందించే ప్రయత్నంగానే ఉంటాము 100%. ఇంకొకటి డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఇప్పుడు మనం మహేశ్వరం సరౌండింగ్లో 10 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము. 90 acres ప్రాజెక్టు వెరీ షార్ట్ టర్మ్లో లాంచింగ్కి రెడీగా ఉంది. సో దానిలో మేము ప్రీమియంగా ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటంటే జనరల్గా అందరూ కూడా బీటీ రోడ్స్ వీటితో వెళ్తారు, బట్ మనం అన్ని సీసీ రోడ్స్ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఇవన్నీ కామన్. ఇవి కాకుండా అడిషనల్గా విల్లాస్తో పాటు లాంచ్ చేస్తున్నాం కాబట్టి, మీన్స్ విల్లా ప్రాజెక్టుగా డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఒక ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఏవైతే అమ్యూనిటీస్ ఇస్తున్నామో 35,000 SFTలో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, అలాగే మనకి టాట్ లాట్ కానివ్వండి, ఈ అడిషనల్గా ఇచ్చే ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రీమియం ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ కొనుక్కుంటే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే డిజైన్ చేశాం. ఓకే, సో ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి ఆలోచించినప్పటికీ కూడా ఇది చూస్ చేసుకోవాలి, ఈ స్పేస్ చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు సార్? అంటే పర్టికులర్గా మహేశ్వరం అనేది ఏ డెవలప్మెంట్స్కి సంబంధం లేకుండానే గ్రో అవుతుందండి. ఎందుకు అవుతుందంటే సరౌండింగ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రాజెక్టులు కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అన్ని ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉన్నాయి. అంటే రానున్న కాలంలో 5-10 సంవత్సరాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే అది ఒక శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ఈ 2 రూట్లలో మాత్రమే నెంబర్ ఆఫ్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, కొన్ని రిక్రూట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఆ ప్రాసెస్ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకునే ప్రతి పర్సన్స్ కూడా ఎవరైనా కూడా వాళ్ళ పిల్లల కోసమనే పెట్టుకుంటుంటారండి. 5-10 సంవత్సరాల్లో ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నా కూడా 5-10 సంవత్సరాల్లో వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేస్తారు. వాళ్ళు ఒక మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్లో ఒక మంచి విల్లా కట్టుకోవాలనుకునేటప్పటికి ఇప్పుడు సిటీలో ఏదైతే వాళ్ళు చేయలేకపోయారో ఇక్కడ డెఫినెట్గా వాళ్ళ డ్రీమ్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. నిజంగా ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సార్, మహేశ్వరం ఈ ఏరియాకి ఓవరాల్ కనెక్టివిటీ ఎలా ఉంది, అండ్ రోడ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నా కూడా, సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జనరల్గా మనం ఓఆర్ఆర్ని మనం గమనించుంటాం కదండి. ఇప్పుడు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇంకోటి ఫామ్ చేయడం జరుగుతుంది, ఓఆర్ఆర్ నుంచి సమ్ డిస్టెన్స్ తీసుకుని. ఇప్పుడు గ్రోత్ అంతా కూడా ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో నడుస్తుందండి. ఎందుకంటే ఓఆర్ఆర్ మిడిల్ అంతా కూడాను ఫిలప్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 lakh దాకా రీచ్ అయిపోయినాయండి.
ఓఆర్ఆర్కి లోపల ఉన్న ప్లేసెస్ అన్ని కూడా. సో ఆ బడ్జెట్ దాటిన వాళ్ళు, అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళందరూ ఓఆర్ఆర్ నుంచి RRR మధ్యలోనే ప్లాన్ చేస్తున్నారు. అయితే పర్టికులర్గా మన మహేశ్వరానికి కనెక్టివిటీ ఏంటంటే నియర్ బై ఓఆర్ఆర్ అండి. మనం 5 మినిట్స్లో ఓఆర్ఆర్లు ఉంటాం, అక్కడి నుంచి 5 మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్లో ఉంటాం. అదే ప్లేస్లో ఓఆర్ఆర్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే మనకి రైట్ సైడ్లో వచ్చేసి ఫ్యాబ్ ఉంది, హార్డ్వేర్ పార్క్ ఉంది, మనకి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండి ఇవి. అక్కడ నెంబర్ ఆఫ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, సోలార్ సిస్టమ్స్ కంపెనీస్ కావచ్చు, చాలా రన్నింగ్లో ఉన్నాయండి. వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ రన్ అవుతూ ఉంది. అలాగే మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి ఏదైతే పోర్ట్ సిటీ అని ఇప్పుడు మన సీఎం గారు ఇవన్నీ ఇనాగ్రేషన్స్, ఏఐ టెక్నాలజీ, స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ ఏవైతే మనకి రీసెంట్గా శంకుస్థాపన చేశారో, ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ 300 ఫీట్ రోడ్డు ఫార్మా సిటీ వరకు కూడా కనెక్టివిటీ చేస్తున్నానండి. శ్రీశైలం హైవే కాకుండా శ్రీశైలం హైవే పక్కనే మనకి ఆదిబట్ల, రావిర్యాల ఆదిబట్ల, మనకి ఏదైతే టీసీఎస్ కానివ్వండి, కాగ్నిజెంట్, టాటా ఏరోస్పేస్ ఈ కంపెనీస్ ఉన్నాయో వీటన్నిటి నుంచి డైరెక్ట్గా అక్కడ వరకు కూడా 300 ఫీట్ రోడ్డు ఇప్పుడు ఆల్రెడీ ఇనాగ్రేషన్ కూడా చేయబోతున్నారండి. ఆ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఈ మహేశ్వరంలో అంటూ ఒక ఇల్లు తీసుకుని మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే రేపు ఫ్యూచర్లో ఈ సరౌండింగ్లో ఈ 10 రకాల కంపెనీస్లో ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ఎక్కడ మనకు ఒక ఉద్యోగం దొరికినా కూడా ఈ ప్లేస్ నుంచి వెళ్ళటానికి 10-15 నిమిషాల డిస్టెన్స్లోనే ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఈ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ అన్నీ కూడా ఈ డిస్టెన్స్లోనే ఉన్నాయి. సో ఇంకా వాళ్ళు మహేశ్వరం అనేది పర్టికులర్గా మనకి ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి ఇబ్బంది కలదు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది జరుగుతుందండి. అక్షిత ప్రాజెక్ట్లో మెగా ప్రాజెక్ట్ అన్నారు. 90 ఏకర్స్లో ప్రీమియం అమ్యూనిటీస్ ఉన్న విల్లాస్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో దాని డీటెయిల్స్ చెప్తారా? అండ్ హైలైట్స్ ఏంటి? ఎక్కువగా విల్లాస్ అంటే మనము చాలామంది చెప్తుంటారు, ప్రామిసెస్ ఇస్తుంటారు, బట్ మీ ప్రామిసెస్ సంగతి ఏంటి? అండ్ హైలైట్స్ ఏ సైజెస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి? ఎస్, మన 90 ఏకర్స్ విజనరీ సిటీలో ప్రజెంట్ అయితే ఒక 30 ఏకర్స్ వరకు ఓపెన్ ప్లాట్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో రిమైనింగ్ 70% కూడా మనం విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. సో ఈ ఓపెన్ ప్లాట్స్ లేఅవుట్ అంతా ఒకటే అప్రూవల్, ఒకటే డెవలప్మెంట్స్ ఉంటుంది. బట్ సేల్ వైజ్ చూసుకుంటే ఓపెన్ ప్లాట్స్ ప్రజెంట్ సేల్ చేస్తున్నాం కాబట్టి ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత విల్లాస్ కూడా సేల్కి స్టార్ట్ చేస్తాము. సో ఒక వెంచర్లో మనం ఇన్ని ప్రీమియం ఎమ్యూనిటీస్తో విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా ఇస్తే సో ఆ డెవలప్మెంట్ కానివ్వండి, ఇది వేరే ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్తోనే స్టార్ట్ చేస్తున్నాము. సో మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో తీసుకున్న వాళ్ళైనా సరే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి అప్రూవల్స్ కోసం స్పెషల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో మీరు ప్లాన్ తీసుకుని మన కన్స్ట్రక్షన్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కానివ్వండి, డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చున్నాము. మీ కన్స్ట్రక్షన్ బిట్వీన్లో ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే మేము నిరంతరం ఇదే ప్రాజెక్ట్స్లో సెక్యూరిటీతో ఉంటాము. సో చూసారు కదా, అక్షిత ఇన్ఫ్రా, అది కూడా మహేశ్వరంలో. సో ఈ ప్లేస్లో ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అండ్ వీళ్ళు ఎలాంటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అన్నీ క్లియర్గా చెప్పారు. అండ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా, డీటెయిల్స్ ఏమైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద మెన్షన్ చేసిన నెంబర్కి ప్లీజ్ డూ కాంటాక్ట్.